ఎవరైనా సరే 6 రకాలైనటువంటి విధుల్లో ఏదో ఒక విధిని పాటిస్తే పెద్ద పెద్ద శివ పూజలు చేసిన ఫలితం, స్తోత్రాలు చదివిన ఫలితం, దేవాలయ దర్శనాలు చేసిన ఫలితం కలుగుతుందని కాంత పురాణంలో చెప్పారు. ఆ 6 ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం, అంటే కార్తీక మాసంలో సోమవారం రోజంతా ఉపవాసం. రెండోది ఏకభుక్తం, అంటే కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండడం. మూడోది నక్తం, నక్తం అంటే పగలు తినకుండా రాత్రికి ఆహారం స్వీకరించడం. నాలుగవది అయాచితం. అయాచితం అంటే ఏంటంటే మీరు ఆహారం కోసం ప్రయత్నించకుండా మీకు ఎవరైనా ఏదైనా తినటానికి ఇస్తే దాన్ని తినటం. ఐదవది స్నానం, ఏం చేయకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారం తెల్లవారుజామున స్నానం. ఆరోది తెల్లదానం, అంటే కార్తీక సోమవారం మీ చేతితో ఎవరికైనా నువ్వులు దానం. ఈ 6 ఏ ఒక్కటి కార్తీక మాసంలో సోమవారం చేసినా కార్తీక మాసం మొత్తం శివ పూజలు చేసిన విశేషమైన కార్తీక